దంపతుల మధ్య ప్రేమ ఉంటే ఆర్థిక ఇబ్బందులు కావండి. ముఖ్యంగా ఆడవాళ్ళని మగవాళ్ళు బాగా ప్రేమగా చూసుకోగలిగితే ఆర్థిక వ్యవహారం ఆడవాళ్ళ చేతుల్లో పెట్టేస్తే మొత్తం అమ్మాంబాబుతో జీతం ఏమో 50,000 వచ్చింది, కానీ ఇల్లాలా ఏం చేస్తావో నాకు తెలియదు, 10,000 మిగిలాయి, అన్ని వాయిదాలు కట్టాల్సినవన్నీ కట్టేశా, ఇక 10,000 మీకు ఎందుకు అలా కూర్చొని సోఫాలో పద్యాలు పాడుకుంటూ నేను చూసుకుంటానుగా అని మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. అంత తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే మృచ్ఛకటిక నాటకంలో శూద్రకుడు చెబుతాడు స్త్రీల తెలివితేటల గురించి. మగాడు పండితుడు కావాలంటే 100 శాస్త్రాలు చదవాలి, కానీ స్త్రీల అదృష్టం ఏమిటంటే ఏమీ చదవకుండా బ్రహ్మదేవుడు వాళ్ళకి పుట్టుకతోనే బ్రహ్మాండమైన తెలివితేటలన్నీ ఇచ్చేసాడు. ఎందుకంటే ప్రసవం భరించాలి, భయంకరమైన బాధ అది, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది. అవి తట్టుకున్నారు వాళ్ళు, అంతకంటే కష్టమే ఉండదండి అనుకుంటారు. కానీ అందుకే ఆ తెలివితేటలు, ఆ ఓర్పు సహనం భగవంతుడు స్త్రీకి సహజంగా ఇచ్చాడు. శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో చెబుతాడు. వాళ్ళు బుద్ధి సూక్ష్మత పెట్టి ఆలోచిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది. బుద్ధిశ్చాపి చతుర్గుణ అన్నారు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి 4 రెట్లు తెలివి ఎక్కువ ఉంటుందట. అందుకని దాన్ని మనం ఆశ్రయించి తీరాలి.